నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కాంసం వస్తే సంతోషం, రజతం వస్తే సంబరాలు, పొరపాటున గనక స్వర్ణం వస్తే ఇక పండగే పండగ. ఇది ఒలింపిక్స్ లో భారత్ స్థాయి. మనమేం కొత్తగా ఒలింపిక్స్ కి వెళ్ళటం లేదు. మన దగ్గర చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఉన్నా పతకాల సంఖ్య మాత్రం పెద్దగా పెరగడం లేదు. ఇంతవరకు ఒలింపిక్స్ లో డబుల్ డిజిట్ సాధించలేకపోయాం. దేశంలో క్రీడా సంస్కృతి లేకపోవడం, విద్యా విధానంలో ఆటలకు ప్రాధాన్యత లేకపోవడం ఇప్పుడు శాపంగా మారుతోంది. అరకొర వసతులు, అంతంత మాత్రం ప్రోత్సాహంతో క్రీడాకారులు ఎలా తయారవుతారు? అంతర్జాతీయ స్థాయిలో పతకాలు ఎలా వస్తాయి? దేశంలో క్రీడా సంస్కృతి తేవాలంటే ఏం చేయాలి? ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడు తీసుకట్టే. మనతో ఎందులోనూ సరితూగని చిన్న దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకొని సగర్వంగా నిలబడుతుంటే ఇండియా మాత్రం పతకాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను చాలా అపురూపంగా కళ్ళకద్దుకోవాల్సిన పరిస్థితే. ఇప్పుడు ప్యారిస్లో కూడా వచ్చిన ఒక్క రజతమే బంగారం అనుకోవాల్సిన దుస్థితి. మరో 4 కాంస్యాలు గెలవడమే పెద్ద గొప్ప అనుకునే స్థితి. దేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నా ఒలింపిక్స్లో కాంస్యం వస్తే అదే మహద్భాగ్యం అనుకునే దుస్థితి. ప్రతిసారి పతకాసలు పెట్టుకోవడమే కానీ వచ్చే పతకాలు మాత్రం గొర్రెతోక బెత్తెడు చందంగానే ఉంటున్నాయి. చిన్న దేశాలు, పేద దేశాలు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాలు, అంతర్యుద్ధంలో ఉన్న దేశాల క్రీడాకారులు కూడా అలవోకగా పతకాలు సాధిస్తుంటే మన దేశంలో మాత్రం క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడమే కష్టంగా ఉంది. మన వ్యవస్థలో చదువులకు ఉన్న ప్రాధాన్యత క్రీడలకు లేదు. పాఠశాలల్లో అరగంట ఆడిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారా అనేది మౌలికమైన ప్రశ్న. ఉద్యోగాలు, డబ్బు కోసం చదువులే తప్ప క్రీడా సంస్కృతికి ఎక్కడా చోటే లేదు. అటు ప్రభుత్వ పరంగానూ ఆటలకు ప్రోత్సాహం అంతంతే. పిల్లల్ని చదివించడమే ఆర్థికంగా భారమవుతున్న స్థితిలో మళ్లీ ఆటలు, కోచింగ్ కోసం డబ్బు ఖర్చు ఎందుకు దండగా అనుకుంటున్నారు తల్లిదండ్రులు? కరెక్ట్గా అసలు ప్లాట్ఫామ్ నేను వేస్తున్నామా అనేటటువంటిది కన్సిడర్ చేయవలసి ఉంది. ఎందుకంటే ఒక ఎలైట్ స్పోర్ట్స్మెన్ తయారు కావాలి అంటే దాని వెనకాల కొన్ని సంవత్సరాల తరబడి ప్రణాళిక అవసరము. ఎందుకంటే బయలాజికల్, ఫిజికల్గా వాళ్ళని స్ట్రెంగ్థెన్ చేయాలంటే ఒక సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ కోచింగ్ ద్వారా మాత్రమే మనము తయారు చేసుకోగలుగుతాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం స్కూళ్ళల్లో మరి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కేటాయించేసి అందులోంచి అత్యుత్తమ క్రీడాకారులు రావాలంటే సరిపోదు. ఒక 3 టైర్ సిస్టమ్ ఉండాలా. పారిస్ ఒలింపిక్స్లో షూటర్ మను బాకర్ 2 కాంస్యాలతో సత్తా చాటింది. మరో విభాగంలో పతకం మిస్ చేసుకుంది. మరో షూటర్ స్వప్నిల్ కుసాలే కూడా కాంస్యం గెలిచాడు. పురుషుల హాకీ టీం కూడా కాంస్యం సాధించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలిచాడు. ఇవన్నీ సంతోషించాల్సిన ఘనతలే. కానీ మన దేశ జనాభాను, ఆర్థిక స్థితిగతుల్ని, ఇతరత్రా ప్రాతిపదికల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇండియా అంటే ఇంతేనా అనిపిస్తోంది. మనకు వచ్చిన పతకాల కంటే త్రుటిలో కోల్పోయిన పతకాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇక వినేష్ ఫోగట్ అనర్హత వేటు సరే. ఎన్నో ఆశలు రేపిన రెజ్లర్లు, బాక్సర్లు, ఆర్చర్లు దారుణంగా నిరాశపరిచారు. షూటింగ్లోనూ మను బాకర్, స్వప్నిల్ మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించలేదు. ఒలింపిక్స్లో భారత బృందం మెరుపుల కన్నా రిక్తహస్తాలతో వెనుదిరగడమే ఎక్కువగా ఉంది. గతంలో కన్నా ఎక్కువ మంది అథ్లెట్లతో ఒలింపిక్స్కు హాజరైన పాత కథే పునరావృతమవుతోంది. తొలి రోజే బాక్సింగ్లో లవ్లీనా, బ్యాడ్మింటన్లో పివి సింధు సహా ఫేవరెట్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీ, రెజ్లింగ్లో ఒక్క పతకం కూడా దక్కలేదు. ప్రపంచ ఛాంపియన్షిప్లలో పతకాలు కొల్లగొట్టిన ఆర్చర్లు, రెజ్లర్లు ఒలింపిక్స్లో మాత్రం చేతులెత్తేయడం విస్మయం కలిగించింది. టెన్నిస్లో ఛాంపియన్ ప్లేయర్లున్నా ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. వెయిట్ లిఫ్టింగ్లోనూ నిరాశే మిగిలింది. జాతీయ క్రీడ హాకీలో పురుషుల జట్టు వరుసగా 2వ ఒలింపిక్స్లో పతకం గెలవడం మాత్రం కాస్త ఊరట కలిగించే పరిణామం. నిజానికి ఇప్పటివరకు గడిచిన ఒలింపిక్స్లలో మనం సాధించినవి 40 పతకాలే. ఒలింపిక్స్కు వెళ్లే మన అథ్లెట్ల సంఖ్యకు, సాధిస్తున్న పతకాలకు మధ్య నిష్పత్తి ఏమంత గొప్పగానూ లేదు. 2016లో బ్రెజిల్ రాజధాని రియో డిజనీరోలో జరిగిన ఒలింపిక్స్ అందుకు ఓ మచ్చు తునక. అప్పట్లో మన దేశం నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది అథ్లెట్లు వెళితే 2 పతకాలతో తిరిగొచ్చారు. కానీ 2012 లండన్ ఒలింపిక్స్లో 80 మంది వెళ్లినా 6 డజను పతకాలొచ్చాయి. 2008 నాటి బీజింగ్ ఒలింపిక్స్కు మన దేశం నుంచి దాదాపు 55 మంది అథ్లెట్లే వెళితే 3 పతకాలొచ్చాయి. భారత్కు వ్యక్తిగత పోటీల్లో దక్కిన తొలి బంగారు పతకం అప్పుడే లభించింది. రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణం అది. అలా అప్పుడు మనం పతకాల పట్టికలో 51వ స్థానంలో నిలిచాము. ఆ తర్వాత మాత్రం పతకాల పట్టికలో మన స్థానం కిందకే వెళ్ళింది.
ఇన్ని కోట్ల జనాభా ఉన్న భారత్కు కేవలం ఈ మాత్రం పతకాలేనా అని పదే పదే వినిపించే అవమానకరమైన ప్రశ్నకు జవాబివ్వడం కోసం 5 ఏళ్లుగా ప్రభుత్వం ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. కేంద్రం 1169 కోట్ల ఖర్చుతో 18 జాతీయ క్రీడా సమాఖ్యలకు 128 మంది ఒలింపిక్స్ ఆశావహులకు అండగా నిలిచింది. ఖేలో ఇండియా క్రీడలకు తెరతీసింది. ఒలింపియన్ల కోసం టాప్ పథకం తీసుకొచ్చింది. ఈ చిరు ప్రయత్నాలతో ఒలింపిక్స్కు అర్హత సాధించిన అథ్లెట్ల సంఖ్య మాత్రమే పెరిగింది. 35 కోట్ల మంది జనాభా ఉన్న యుఎస్ నుంచి 600 మందికి పైగా అథ్లెట్లు ఒలింపిక్స్ విలేజ్లో అడుగుపెట్టారు. 160 కోట్ల మంది జనాభా ఉన్న చైనా నుంచి 405 మంది అథ్లెట్లు, చివరకు 12 కోట్ల మంది జనాభా ఉన్న జపాన్ నుంచి కూడా 403 మంది అథ్లెట్లు ఒలింపిక్స్లో అడుగుపెట్టారు. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం నుంచి మాత్రం కేవలం 117 మందే ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యారు. దీనికే 100 కంటే ఎక్కువ మంది వెళుతున్నారని సంబరపడాల్సిన దుస్థితి. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రోయింగ్ లాంటి విభాగాల్లో అయితే పతకం సంగతి దేవుడెరుగు. అసలు క్వాలిఫై అవడమే పెద్ద ఫీట్ అనే పరిస్థితి ఉంది. ఒలింపిక్స్లో పతకాలు తెస్తారని ఎన్నో ఆశలు రేపిన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి తీవ్రంగా నిరాశపరిచింది. ఆర్చర్లు వ్యక్తిగత, టీం విభాగాలు అన్నింటిలోనూ విఫలమయ్యారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణం గెలవడంతో అదో పెద్ద అద్భుతమైంది. అప్పట్నుంచి షూటింగ్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ మన షూటర్లు మాత్రం ఒలింపిక్స్లో వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఈసారి కాస్త పర్వాలేదనిపించేలా 3 కాంస్యాలు గెలిచారు. కానీ ఇది మనవారి స్థాయికి తగ్గ గెలుపు కాదనే అభిప్రాయాలున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 40 పతకాలు గెలిస్తే అందులో ఒక్క క్రీడలోనే 11 పతకాలొచ్చాయి. మొత్తం 9 స్వర్ణాల్లో 8 ఈ ఆటలో దక్కినవే. ఆ ఆటే హాకీ. గతమెంతో ఘనం అన్నట్లు ఒలింపిక్స్ హాకీలో మన చరిత్ర చిరస్మరణీయం. ఈ ఆటలో ఇప్పటివరకు ఒలింపిక్స్లో అత్యధిక విజయవంతమైన దేశం మనదే. ఇలా గతం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు. అదో హాకీ స్వర్ణయుగం. అప్పటి జట్టు బరిలో దిగుతుంటే పతకం మనదే అన్న ధీమా ఉండేది. ఇప్పుడు పతకం సాధిస్తే గొప్ప అన్నట్టుగా మారిపోయింది. అయితే గత కొన్నేళ్లుగా మెరుగవుతున్న భారత పురుషుల హాకీ టీం ఈసారి కూడా పతకం గెలిచి వరుసగా 2వ ఒలింపిక్ మెడల్తో దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. అయితే మహిళల హాకీ టీం మాత్రం పతకం గెలవకుండానే నిష్క్రమించింది. గత ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన బాక్సర్ లవ్లీనా, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పారిస్లో మాత్రం నిరాశపరిచారు. మరో బాక్సర్ నిఖత్ జరీన్ కూడా పతకం గెలవలేకపోయింది. వరుసగా 2 ఒలింపిక్స్లలో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్గా పివి సింధు రికార్డులకెక్కింది. కానీ పారిస్లో మాత్రం కాంస్యం కూడా గెలవలేకపోయింది. ఎన్నో ఆశలు రేపిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్ ఒత్తిడికి తలవంచి పతకం పోగొట్టుకున్నాడు. మన రెజ్లర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో పతకాలు తేకపోవడానికి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ గొడవే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర సాధనలో మునిగి తేలాల్సిన రెజ్లర్లు భారత్ రెజ్లింగ్ ఫెడరేషన్ తీరుపై పోరాడాల్సొచ్చింది. న్యాయం కోసం రోడ్డెక్కాల్సొచ్చింది. దీంతో స్టార్ ప్లేయర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లాంటి రెజ్లర్లు అసలు ఒలింపిక్స్కు అర్హతే సాధించలేకపోయారు. వినేష్ ఫొగట్ అతి కష్టం మీద అర్హత సాధించినా అనుకోకుండా అనర్హత వేటు పడ్డంతో పతకం మిస్ చేసుకుంది. ఒక్క రెజ్లింగ్ అనే కాదు, దేశంలో చాలా క్రీడా సమాఖ్యల్లో అనవసర రాజకీయాలు క్రీడాకారుల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు. మరే దేశంలో అయినా ఆట సరిగా ఆడితే చాలు, ఇక భవిష్యత్తు గురించి ఆలోచించక్కర్లేదు. కానీ మన దగ్గర అలా కాదు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బాగా ఆడినా క్రీడా సమాఖ్య పెద్దల్ని మెప్పించలేకపోతే అంతే సంగతులు. ఇక కెరియర్పై ఆశలు వదులుకోవాల్సిందే. అసలు ఆటతో సంబంధమే లేని వారంతా రాజకీయ పార్టీల అండతో సమాఖ్యల్లో కొలువుదీరి క్రీడాకారుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు. మరోవైపు క్రికెట్ క్రేజ్ ముందు మిగతా ఆటలు నిలబడటమే కష్టమైపోతోంది. దేశంలో ఆటంటే క్రికెట్టే. ఆటగాళ్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రభుత్వాలు, స్పాన్సర్లు ఇలా అందరి చూపు క్రికెట్ వైపే. దీంతో క్రికెట్ అనే మర్రి చెట్టు నీడన మిగతా క్రీడలు ఎదగలేకపోతున్నాయి. ఈ అంశాలన్నీ ఒలింపిక్స్లో మన స్థాయి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. 100 ఏళ్లుగా ఒలింపిక్స్లో పోటీ పడుతున్న భారత్ సాధించిన పతకాలు కేవలం 40. టోక్యో ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాలే రికార్డుగా చెప్పుకోవాల్సిన దుస్థితి. ఒలింపిక్స్లో నిలకడగా పతకాలు వచ్చే అవకాశం ఉన్న క్రీడాంశాలను కూడా వేళ్ల మీద లెక్క పెట్టాల్సిందే. ఇప్పటి వరకు అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన అమెరికా జనాభా 35 కోట్లు. దాదాపుగా 2638 మెడల్స్ ఆ దేశం ఖాతాలో ఉన్నాయి. కేవలం 7 కోట్ల జనాభా ఉన్న యూకే కూడా 989 పతకాలు సాధించింది. 8 కోట్ల జనాభా ఉన్న జర్మనీ 687 పతకాలు సాధించింది. 840 పతకాలు గెలుచుకున్న ఫ్రాన్స్ జనాభా 6.5 కోట్లు మాత్రమే. ఇండియా జనాభాలో 10వ వంతు కూడా లేని దేశాలు
వందల సంఖ్యలో పతకాలు కొల్లగొడుతున్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం 100 ఏళ్లుగా ఒలింపిక్స్లో పోటీ పడుతున్నా కేవలం 40 పతకాలకే పరిమితమైంది. ఒలింపిక్స్లో స్వర్ణం కోసం 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే మన నగరాల కంటే తక్కువ జనాభా ఉన్న కొన్ని దేశాలు మాత్రం బంగారు పతకాలు పట్టేస్తున్నాయి. పారిస్ క్రీడల్లో పతకాలతో సత్తా చాటుతున్నాయి. డొమినియా, సెయింట్ లూసియా లాంటి దేశాలు కూడా స్వర్ణాలు గెలిచి పోడియంపై సగర్వంగా నిలబడ్డాయి. చివరకు ఆఫ్రికా దేశం ఉగాండాకు కూడా స్వర్ణం వచ్చింది. బతకటమే కష్టంగా ఉన్న పాకిస్తాన్ కూడా స్వర్ణం గెలిచింది. చిన్న దేశాలు కూడా స్వర్ణాలు సాధించి మనం సిగ్గుపడేలా చేస్తుంటే మరోవైపు దిగ్గజ అథ్లెట్లు ఒక్కొక్కరు 5 పతకాలు గెలుస్తున్నారు. యుఎస్, చైనా, ఆస్ట్రేలియా దిగ్గజ అథ్లెట్లు ఒకటికి మించిన స్వర్ణాలు గెలుస్తున్నారు. మొత్తం దేశానికే పతకాల కరువు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా అథ్లెట్లు 2 పతకాలు గెలవడమే గొప్పైనప్పుడు మన అథ్లెట్ల నుంచి ఇలాంటి రికార్డులు ఆశించడం అత్యాశ అవుతుంది. దిగ్గజ అథ్లెట్లు ఒక్క ఒలింపిక్స్లో సాధించిన పతకాల్ని మనం 2-3 ఒలింపిక్స్లో కూడా సాధించలేని దుస్థితిలో ఉన్నాం. కనీసం ఒక 5% కూడా సీరియస్గా స్పోర్ట్స్ ఆడని దేశం అది. ఇంత జనాభా ఉన్నా సరే దీంట్లో ఒక 5% కూడా సీరియస్గా ఆడరు. ఏదో సరదాగా ఆడేవాళ్ళు తప్ప సీరియస్గా ఆడరు. సీరియస్గా ఆడితేనే మీకు దాంట్లో ఎక్సలెన్స్ అన్నది దాని ఆధారంగా మీకు హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి వీలవుతుంది. మనకి ప్రభుత్వాలు కూడా టోటల్ నెగ్లిజెన్స్ చూపిస్తున్నాయి. ఈవెన్ మిగతా ఏషియన్ కంట్రీస్లో కూడా స్పోర్టింగ్ కల్చర్ లేదు. చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ప్రభుత్వాలు క్రీడల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ వాటిని డెవలప్ చేసుకున్నారు. వాళ్ళకి అనుకూలమైన స్పోర్ట్స్లో వాళ్ళు రాణించడం చూసాం మనం. దేశంలో పేరుకి 140 కోట్ల మంది జనాభా ఉన్న క్రీడా సంస్కృతి మాత్రం లేదనే చెప్పాలి. ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రాల అథ్లెట్లే కనిపిస్తున్నారు. దక్షిణాదిలో మొదట్నుంచి ఆటలపై ఆసక్తి తక్కువే. ఏదో బ్యాడ్మింటన్ లాంటి క్రీడలు మినహా అథ్లెటిక్స్లో అయితే కాగడా పెట్టి వెతకాల్సిందే. ఎప్పుడో 21 ఏళ్ల క్రితమే వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ పతకం సాధించినా మళ్లీ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ స్థాయి క్రీడాకారిణులు ఎవరూ రాలేదు. బ్యాడ్మింటన్లో కూడా సింధు తర్వాత ప్రామిసింగ్గా కనిపిస్తున్న ప్లేయర్లను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఇక వీరి ఫిట్నెస్, క్రీడా నైపుణ్యం కూడా లెక్కలోకి తీసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మిగతా ఆటల సంగతి తర్వాత జాతీయ క్రీడ హాకీ పరిస్థితి మరీ ఘోరం. అసలు మన జాతీయ క్రీడ హాకీ అని కూడా మెజారిటీ జనాభాకు తెలియని దుస్థితి. క్రికెట్ను ఓ మతంగా భావించే దేశంలో హాకీకి కనీస ఆదరణ కూడా లేదు. అందుకు తగ్గట్టుగానే హాకీ అంటే ఆసక్తి చూపేవారు తక్కువే. దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్లో 100వ వంతు కూడా మరో ఆటకు లేదు. అసలు ఒలింపిక్స్లో ఉన్న క్రీడాంశాలేంటో కూడా చాలామందికి తెలియదు. మన దేశం ఇంతవరకు పోటీ పడని క్రీడాంశాలు కూడా చాలా ఉన్నాయి. ఫెన్సింగ్లో భవానీదేవి ప్రాతినిధ్యం వహిస్తేనే గొప్పగా చెప్పుకున్నాం. జిమ్నాస్టిక్స్లో దీపా కర్మాకర్ ఆశలు రేపినా అది ఒక్క ఒలింపిక్స్కే పరిమితం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క హాకీకు ఉన్న ఘన చరిత్రను మినహాయిస్తే మరే ఇతర క్రీడాంశంలోనూ నిలకడగా రాణించిన చరిత్ర భారత్కు లేదు. ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు గెలిచిన ఆటగాళ్లు కూడా ఒలింపిక్స్కు వచ్చేసరికి చిత్తైపోతున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో అయితే ఒలింపిక్స్ ప్రమాణాలను అందుకోవడానికి మనకు దశాబ్దాల కాలం పడుతుందనేది చేదు నిజం. మన అథ్లెట్లు ప్రాక్టీస్ చేసే దేశీయ గ్రౌండ్లకు, ఒలింపిక్స్లో పోటీ పడే స్టేడియాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అరకొర సదుపాయాలు, వసతుల లేమితో ఉన్న స్టేడియాలు కూడా ప్రాక్టీస్కు పనికిరానంత నాసిరకంగా ఉన్నాయి. దేశంలో చాలా చోట్ల క్రికెట్ స్టేడియాలే మ్యాచ్లు లేకపోతే పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి కనిపిస్తాయి. ఘనమైన ఆదరణ ఉన్న క్రికెట్ గ్రౌండ్ల చక్కదనమే అలా ఉంటే ఇక ఎవరూ పట్టించుకోని ఆటల గురించి వేరే చెప్పేదేముంది? దేశంలో చాలా క్రీడాంశాలకు సరైన గేమ్స్ క్యాలెండర్ కూడా లేదు. క్రికెట్లో ఏడాది పొడవునా ఏదో ఒక టోర్నీ జరుగుతుంది. దీంతో ఆటగాళ్లకు సీరియస్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటాయి. క్రికెట్లో జరిగే లోకల్ టోర్నీలు పేర్లు దేశ జనాభాలో చాలామందికి తెలుసు. కానీ హాకీలో కానీ మిగతా క్రీడల్లో కానీ అసలు ఏ టోర్నమెంట్లు జరుగుతున్నాయి, ఎవరు ఆడుతున్నారో కూడా ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడో జాతీయ క్రీడలు జరిగినప్పుడు ఫలానా ఆటలో విజేత నేషనల్ ఛాంపియన్ అని వినడమే తప్ప అంతకు మించిన ఆసక్తి ఎవ్వరికీ ఉండదు. అసలు టోర్నమెంట్లే లేకుండా ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఎలా వస్తుందో క్రీడల శాఖకే తెలియాలి. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ల పరిస్థితి మరీ దారుణం. కొన్ని ఈవెంట్లు నిర్వహించడానికి కూడా మన దగ్గర స్టేడియాలు లేని దుస్థితి. స్విమ్మింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ లాంటివి కూడా అంతే. మన దగ్గర ఉన్న కొంతమంది ఆటగాళ్లు కూడా ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటూ ఆయా దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొని మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. దేశంలో క్రీడల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే 4 ఏళ్లకోసారి ఒలింపిక్స్ వచ్చినప్పుడు పతకాల వర్షం కురవాలంటే ఎలాగనేది $1 మిలియన్ ప్రశ్న. స్టార్ ఆటగాళ్లు కూడా వసతుల కోసం నిరంతరం పోరాటం చేయాల్సిందే. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు వినతులు ఇవ్వాలి.
క్రీడా సమాఖ్యలను నిద్రలేపాలి. ఎక్కడ బెస్ట్ కోచ్లున్నారో, వసతులు ఎక్కడ ఉన్నాయో కూడా వారే వెతికి అధికారులకు చెప్పాలి. అలా చెప్పినా కూడా స్పందించేది అరుదే. ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు కూడా తర్వాతి ఒలింపిక్స్ దాకా కోరుకున్న వసతులు, శిక్షణ లభిస్తాయనే గ్యారంటీ లేదు. అదేమంటే గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ప్రతికూల ప్రచారం రెడీగా ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెట్టి ఆడతాం కానీ వసతులు, మ్యాచ్ ప్రాక్టీస్, సరైన కోచింగ్ లేకపోతే ఎవరేం చేస్తారనేది అసలు ప్రశ్న. లోపాలున్నాయని అందరికీ తెలుసు. మనం ఇచ్చే వసతులతో మన క్రీడాకారులు ఒలింపిక్స్కు అర్హత సాధించడమే గొప్ప. పేరుకి టాప్ లాంటి పథకాల పేర్లు చెప్పినా నిజంగా పథకాల ఉద్దేశం నెరవేరుతుందా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతుందో పట్టించుకునే దిక్కుందా అంటే లేదనే చెప్పాలి. ఏటా క్రీడా బడ్జెట్ పెట్టడమే కానీ 100% ఎప్పుడూ ఖర్చు కాదు. పెట్టే డబ్బులు కూడా సద్వినియోగం అవుతున్నాయనే గ్యారంటీ ఏమీ లేదు. క్రీడా సమాఖ్యలో కావాల్సినంత మంది సభ్యులున్నారు. క్రీడా శాఖలో చాలామంది అధికారులున్నారు. టాప్ పథకం వచ్చాక సపోర్టింగ్ స్టాఫ్ కూడా పెరిగిన మాట నిజమే. కానీ క్వాలిటీ సంగతి మాత్రం అడగొద్దనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మన స్టార్ ప్లేయర్ల మనోగతం వింటే, వారి ఆవేదన అర్థం చేసుకుంటే దేశంలో క్రీడా సంస్కృతి పెరగడానికి ఏం చేయాలో తెలుస్తుంది. కానీ వినే ఓపిక, పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ మెడల్స్ గెలిచిన క్రీడాకారులు తమకు న్యాయం జరగడం లేదని నెత్తినోరు కొట్టుకున్న ఆటకు సంబంధమే లేని సమాఖ్యల అధ్యక్షుల మాటే చెల్లుతోంది. అదేమంటే పతకం గెలిచామన్న అహంకారం నెత్తికెక్కిందని దుష్ప్రచారం చేసి క్రీడాకారుల నైతిక స్థైర్యం దెబ్బతీస్తారు. దేశంలో క్రీడాకారుల ఎదుగుదలకు సరైన ప్రోత్సాహం లేదు. కానీ ఎదుగుతున్న వారినే కాదు, ఎదిగిన వారిని కూడా కాళ్లల్లో కట్టెపెట్టి పడేసే వారికి కొదవలేదు. కొంతమంది నేతలైతే ఫలానా ఆటపై ఇంత బడ్జెట్ పెట్టాం, ఫలితం అందుకు తగ్గట్టుగా రాలేదని కూడా చెబుతున్నారు. క్రీడల్లో పెట్టే డబ్బును పెట్టుబడిగా చూసి పతకాల సంఖ్యను లాభంగా లెక్కేసుకునే వారికి ఇక క్రీడా సంస్కృతి లాంటి పదాలకు అర్థమైనా తెలుస్తుందా అనేది అంతు చిక్కని ప్రశ్న. దేశంలో క్రీడా సంస్కృతి లేనే లేదు. ఖేలో ఇండియా క్రీడలు టాప్ పథకం కేవలం కంటి తుడిపే. ప్రభుత్వాలకు క్రీడల్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశం, ప్రత్యేక బడ్జెట్ పెట్టాలన్న ఆలోచనే లేదు. సామాన్యులకు డబ్బులొచ్చే క్రికెట్ అంటేనే క్రేజ్. మిగతా వాటిలో ఒలింపిక్స్ పథకాలు గెలిచినోళ్లు కూడా చిన్న చితక ఉద్యోగాలతో పొట్టపోసుకోవాల్సిన పరిస్థితి. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు డాక్టరో, ఇంజనీరో కావాలనుకుంటారు. కానీ ప్లేయర్స్ కావాలని పొరపాటును కూడా కోరుకోరు. గేమ్ ఏదైనా పతకం కొట్టాల్సిందే. గెలిస్తే భుజాలకెత్తుకుంటాం, ఓడిపోతే నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవాడికి ప్రోత్సాహాన్నిద్దామనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉంటుందో గెలవడానికి జరిగే కసరత్తులో ప్రోత్సాహం కూడా అంతే ఉండాలని ఎవరూ గుర్తించడానికి సిద్ధంగా లేరు. స్కూల్ డేస్ నుంచి మొదలుకుని అంతర్జాతీయ గేమ్స్ వరకు అన్నింట్లో మన వాళ్ళు గెలవాలనుకుంటాం. కానీ దానికి ఓ బలమైన వ్యవస్థ ఉండాలనే వాస్తవాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తాం. మాట్లాడితే అమెరికా, చైనాతో పోల్చుకునే మనం అక్కడి క్రీడా వసతులు ఎలా ఉన్నాయో మాత్రం పట్టించుకోం. గేమ్ ఏదైనా ప్రతోడు గచ్చిబోలి దివాకర్ అయిపోతారు. ఇంట్లో టీవీ ముందు కూర్చొని మ్యాచ్ చూస్తున్నా స్టేడియంలో తామే ఆడుతున్నట్లు ఫీల్ అయిపోతుంటారు. గెలిస్తే తాము సాధించిన విజయంగా సంబరాలు చేసుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, ఫార్వర్డ్ మెసేజ్లతో అదరగొట్టేస్తుంటారు. పొరపాటున ఓడితే ఇలా ఆడాల్సిందే, అలా ఆడాల్సిందే, అయినా వీళ్ళెప్పుడు గెలవాలే అంటూ వ్యంగ్యంగా మాటలు. గెలిచినప్పుడు పోస్టులు పెట్టిన చేతులే ఓడినప్పుడు నేలకేసి కొడుతున్నాయి. ఇప్పటిదాకా మనకు తెలిసిన ఆట ఇదే. ఆట ఏదైనా మన వాళ్ళు సత్తా చాటాలి, మన వాళ్ళు గెలవాలి, మన దేశానికి మెడల్ రావాలి అంటుంటాం. కానీ ఆడేవాడు మనవాడై ఉండాలి అనుకోరు. మన ఇంటి నుంచి కూడా ఓ సచిన్, ధోని, పివి సింధు, మేరీకోమ్ వంటి క్రీడాకారులను ఎందుకు దేశానికి అందించలేమని ఏ తల్లిదండ్రులు ఆలోచించరు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేద్దామన్న సోయి ప్రభుత్వాలకు ఉండదు. ఎంతో అనుభవం ఉన్న కోచ్లున్నారు, నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. కానీ వెలుగులోకి రాలేకపోతున్నారు. అసలు లోపం ఎక్కడుంది? టోక్యో ఒలింపిక్స్లో పివి సింధు క్వార్టర్ ఫైనల్ విన్ అవగానే స్పోర్ట్స్ లవర్స్కి ఎక్కడలేని జోష్ వచ్చింది. గోల్డెన్ హంట్ అంటూ భుజాలనెత్తుకున్నారు. క్వార్టర్స్లో మ్యాచ్ ఓడిపోగానే అనుకున్నా ముందే గెలవదని అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్. మళ్లీ బ్రాంజ్ నెగ్గగానే మన సింధూరం అంటూ అవే నోళ్లు తెగ పొగిడేశాయి. కానీ సింధు సాధించిన మెడల్ వెనక ఎంత కఠోర శ్రమ ఉందో ఎవరూ గుర్తించరు. సింధుని ఆదర్శంగా తీసుకుని తమ కూతుర్ని కూడా సింధులా తయారు చేయాలనుకునే పేరెంట్స్ ఎంతమంది వేళ్లపై లెక్కించొచ్చు. ఇండియా టీం ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ ఏదైనా సరే ఇండియా విన్ అవ్వాలన్నదే ప్రతి ఇండియన్ కోరిక. ధోని దుమ్మురేపాలి, కోహ్లీ చితక్కొట్టాలి, సిరాజ్ చుక్కలు చూపించాలని అనుకుంటారు. కానీ
వాళ్ళ ఇంట్లో పిల్లాడు బ్యాట్ బాల్ పట్టుకుంటే చాలు చావబాది చదువుకోమని బుక్కులు ముందేస్తారు. ఎందుకు? మీ పిల్లాడు ఎందుకు ధోని, సచిన్ లాంటి ఆటగాడు అవ్వకూడదు? మా పిల్లాడు డాక్టర్, ఇంజనీర్ కావాలి లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్నదే పేరెంట్స్ ఆశయం. తమ కలల్ని పిల్లలపై రుద్దుతూ పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా చదువు చదువు అని చావబాదుతుంటారు. ఓ క్రీడాకారుడు కావాలి అని ఏ ఒక్క పేరెంట్ అనుకోడు. మహా అయితే స్పోర్ట్స్ని పార్ట్ టైంగానో ఫిట్నెస్ కోసమో భావిస్తూ పిల్లల్ని గ్రౌండ్కు పంపే పేరెంట్స్ ఉంటారు. ఇక్కడ తప్పు తల్లిదండ్రులది మాత్రమే కాదు, ప్రభుత్వాలది. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని పాఠశాలలకు ప్లేగ్రౌండ్స్ ఉన్నాయి? కనీసం ఖాళీ స్థలం కూడా ఉండని స్కూల్స్ వేలల్లో ఉన్నాయి. ఇక ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ సంగతి చెప్పనక్కర్లేదు. నివాస గృహాలే ప్రైవేట్ స్కూళ్లుగా మారాయి. ఖాళీ జాగా ఉన్నా మరో 2-3 ఫ్లోర్లు కట్టి సీట్ల సంఖ్య పెంచుకునే కక్కుర్తి ఆలోచనలో ఉంటాయి. ప్లేగ్రౌండ్ అన్న మాటే ఉండదు. ఉన్న షో పర్పసే, అడ్మిషన్లు అట్రాక్ట్ చేసేందుకే. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో మానసిక ఉల్లాసానికి క్రీడలు అంతకంటే ముఖ్యం. శారీరకంగా దృఢంగా ఉండాలన్నా ఆటలు ఎంతో అవసరం. స్కూల్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉన్నారు, చదువు ఎలా చెప్తున్నారో చూసి పిల్లలను జాయిన్ చేస్తారు. కానీ ప్లేగ్రౌండ్ ఉందా లేదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు పేరెంట్స్. స్కూల్స్ కూడా ర్యాంకుల వేటలో పడతాయి. కానీ స్కూల్ నుంచి ర్యాంకర్లనే కాదు, క్రీడాకారులను కూడా అందిద్దామని ఉండదు. మన దేశంలో మౌలిక వసతులే తక్కువ. ఇక క్రీడా మౌలిక వసతుల గురించైతే చెప్పక్కర్లేదు. ఉన్నదే అరకొర స్టేడియాలు. ఆ స్టేడియాల నిర్వహణ కూడా అధ్వానంగా ఉంటుంది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లకు వేదికైన ఎల్బీ స్టేడియం ఇప్పుడు రాజకీయ, సినిమా వేదికగా మారింది. పొలిటికల్ మీటింగ్లకు, సినిమా ఆడియో ఆవిష్కరణలకు అడ్డా అయింది. గడ్డి పెరిగి వ్యవసాయ పొలం బంజరు దొడ్డిలా తయారైంది. ఇండోర్ గేమ్స్కి పెట్టింది పేరైన గచ్చిబౌలి స్టేడియం ఇప్పుడు పార్టీలకు కేంద్రంగా మారింది. సిటీలో న్యూ ఇయర్ ఈవెంట్లకు ఇదే కేర్ ఆఫ్ అడ్రస్. రన్నింగ్ ట్రాక్ పోయింది. కోర్టులు పూర్తిగా పాడైపోయాయి. సరూర్ నగర్ స్టేడియం ఇంకా అధ్వానంగా ఉంది. గేమ్స్ అన్న మాటే మరిచారు. మన క్రీడా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచి సమూల మార్పు రాకుండా ఒలింపిక్స్ వచ్చినప్పుడు పతకాలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఎప్పటికప్పుడు ఒలింపిక్స్లో పతకాలు రాలేదని నిట్టూర్చకుండా ఓ సమగ్రమైన స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి సరైన ప్రణాళికతో పనిచేస్తే భవిష్యత్తులో అయినా పతకాల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్టుకు రూపుదిద్దాలంటే మొదట సమగ్ర ప్రణాళిక ఉండాలి. ఆ తర్వాత మెరుగైన కార్యాచరణ ఉండాలి. అంతేగాని అసలు సరైన ప్లానే లేకుండా ప్రాజెక్టు కట్టడం కుదిరే పని కాదు. మన వ్యవస్థలో చదువు విషయంలో ప్లాన్లున్నాయి. స్కూళ్ళు, ప్రభుత్వాలు, తల్లిదండ్రులు అందరూ చదువు గురించి ఆలోచిస్తారు. బాగా చదవడానికి ఏం కావాలో, ఏ స్థాయిలో చదివితే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి కొన్ని లెక్కలున్నాయి. కానీ క్రీడల విషయానికి వచ్చేసరికి టైంపాస్ అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఏదో నామకే వాస్తే ఆడుకోవాలి కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దని ఆశిస్తారు. పొరపాటున పిల్లలు గేమ్స్పై ఫోకస్ చేస్తే అదేం కూడు పెడుతుందా అని నిష్ఠూరమాడతారు. దీంతో ఆటలపై ఉన్న ఆసక్తి కూడా చచ్చిపోతుంది. పోనీ కష్టపడి ఓ స్థాయికి వెళితే అక్కడి నుంచి ఎదగడానికి డబ్బులు కావాలి, వసతులు కావాలి. క్రికెట్ మినహా మిగతా ఆటల్ని ప్రోత్సహించడానికి స్పాన్సర్లు కూడా ముందుకు రారు. ప్రభుత్వాల సంగతి సరే సరి. ఇప్పటికే చాలా సంప్రదాయ క్రీడలు కనుమరుగయ్యాయి. చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఆడితే ఏమొస్తుంది అనేది అందరూ వేసే ప్రశ్న. ఏదో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన ఏ కొందరి జీవితమో బాగుంటుంది, మరి మిగతా వారి సంగతి ఏంటి అని అడుగుతారు. చదువుకుంటే మాత్రం అందరికీ ఉద్యోగాలు వస్తాయా అని మాత్రం ఆలోచించరు. చదువుకుంటే బాగుపడతారనే ఆశ బలంగా ఉంటుంది. కానీ ఆటల్లో దిగితే ఎటూ కాకుండా పోతారనే నమ్మకమే దేశంలో క్రీడా సంస్కృతిని మొలకెత్తకుండా చంపేస్తోంది. ఇన్ని ప్రతికూలతల్ని తట్టుకుని ఆటంటే ప్రాణం పెట్టి ఎదిగిన క్రీడాకారులు కూడా అందరూ కడుపులో చల్లకదలకుండా ఉంటారనే గ్యారంటీ అసలే లేదు. ఇటీవలే 2 ఒలింపిక్స్ పతకాలు గెలిచిన మను భాకర్ కోచ్ జస్పాల్ రాణా తనకో స్థిరమైన ఉద్యోగం లేదని వాపోయాడు. జస్పాల్ రాణా స్వయంగా ఒలింపిక్స్ మెడలిస్ట్. మరో మెడలిస్ట్కు వ్యక్తిగత కోచ్. జస్పాల్ రాణా స్థాయి వ్యక్తికే సరైన ఉద్యోగం లేదంటే ఇక ఏ ధైర్యంతో పిల్లల్ని ఆటల్లోకి దించాలని కూడా అడిగే తల్లిదండ్రులకు సమాధానం చెప్పేదెవరనేది తేలాల్సి ఉంది. చైనా తరహాలో పాఠశాల స్థాయి నుంచే ఓ క్రమపద్ధతిలో ఆటలపై ఫోకస్ పెట్టకుండా, క్రీడల కోసం ప్రత్యేక మౌలిక వసతులు కల్పించకుండా ఒలింపిక్స్లో మన స్థాయి పెరిగే అవకాశం లేదు. పైగా ఆటగాళ్లు కేవలం ఆటపైనే ఫోకస్ చేసే పరిస్థితులుండాలి. టాలెంట్ ఉంటే చాలు, అంతా మేం చూసుకుంటామని ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలిగితే క్రీడాకారులు ధైర్యంగా ముందడుగు వేస్తారు. క్రీడా బడ్జెట్ పరంగా కూడా భారత్ తీసికట్టే. గత 10 ఏళ్ల సగటు చూస్తే క్రీడలకు బడ్జెట్లో 1% కేటాయింపులు కూడా లేవు. ఇటీవల క్రీడా బడ్జెట్ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా అది మొత్తం బడ్జెట్ పెరుగుదల కారణంగానే అని చెప్పాలి. ఎన్డీఏ హయాంలో ఏ సంవత్సరమూ క్రీడా బడ్జెట్ 1% మించలేదు. అటు యూపీఏ 2 హయాంలోనూ అటు ఇటుగా క్రీడా బడ్జెట్ అంతే ఉంది.
గత 10 ఏళ్లలో ఏ సంవత్సరం చూసినా మొత్తం బడ్జెట్లో క్రీడల వాటా 0.06 నుంచి 0.08% మధ్య ఉంది. మొన్నటి బడ్జెట్లో కూడా క్రీడలకు ఇచ్చిన నిధులు 3,500 కోట్ల రూపాయల లోపే. అదే చైనా, అమెరికాలో క్రీడలకు భారీ బడ్జెట్ కేటాయింపులున్నాయి. అమెరికా $2.4 మిలియన్ క్రీడా బడ్జెట్ ఉంటే అదే చైనాకు $3.2 బిలియన్ క్రీడా బడ్జెట్ ఉంది. అమెరికా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా క్రీడలకు బాగా మద్దతుగా నిలుస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆటల్లో బాగా ప్రోత్సహిస్తారు. చైనాలో ప్రభుత్వ నిధులకు తోడుగా స్పోర్ట్స్ లాటరీ నుంచి వచ్చే నిధులు క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. చైనా, అమెరికాలో విభిన్న క్రీడా మోడల్స్ ఉన్నాయి. భారత్లో కూడా టాప్ పేరుతో ఒలింపిక్స్ టార్గెట్గా క్రీడాకారుల్ని తీర్చిదిద్దే విధానం వచ్చినా అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. మనం క్రీడల్లో అమెరికా, చైనా స్థాయికి చేరాలంటే టాప్కు 4-5 రెట్ల స్థాయిలో కార్యక్రమాలతో పాటు గ్రాస్ రూట్ మోడల్ కూడా చాలా అవసరమనేది నిపుణుల అంచనా.